బాబాకు దగ్గర కావాలంటే మన జీవన విధానం ఎలా ఉండాలి? గురువుగారు ఒక్క మాటలో చెప్పాలంటే బాబాకు దగ్గర చేసే రకంగా ఉండాలి. అది ఎట్లా అంటే మనం ఎవరికైనా దగ్గర కావాలంటే మనం ఏం చేస్తాం? వాళ్ళకి ఇష్టమైనటట్లు ఉండడం, వాళ్ళకు ఇష్టమైన పనులు చేయడం అవే చేయాలి. దానికి ప్రత్యేకంగా ఒక ఆధ్యాత్మికత పరిభాష ఏమీ అవసరం లేదు. మనం ఎవరికైనా దగ్గర కావాలంటే మనం ఏం చేస్తాం? మనం ఏమి చేస్తామో అదే బాబా పరంగా అప్లై చేసుకోండి. అదే మనం చేయాల్సింది. అదే బాబాకు కూడా ఇష్టం. ముందు బాబా పరంగా బాబాకు దగ్గర కావాలంటే బాబా పట్ల మనకు ప్రేమ ఉండాలి. ప్రేమ లేకపోతే దగ్గర కావాలని ఎందుకు అనుకుంటాం? కాబట్టి బాబా పట్ల మనకు ప్రేమ ఎలా పుడుతుందో ఆలోచిస్తాం. ఎవ్వరి పట్ల అయినా ప్రేమ ఎలా పెరుగుతుంది? మళ్ళీ తిరిగి తిరిగి ఆలోచించడం ద్వారా పుడుతుంది. శ్రీ సాయినాథుని శరత్ బాపూజీ, సాయి పదం షిరిడి. బాబాకు దగ్గర కావాలంటే మన జీవన విధానం ఎలా ఉండాలి? గురువుగారు ఒక్క మాటలో చెప్పాలంటే బాబాకు దగ్గర చేసే రకంగా ఉండాలి. అది ఎట్లా అంటే మనం ఎవరికైనా దగ్గర కావాలంటే మనం ఏం చేస్తాం? వాళ్ళకి ఇష్టమైనటట్లు ఉండడం, వాళ్ళకు ఇష్టమైన పనులు చేయడం అవే చేయాలి. దానికి ప్రత్యేకంగా ఒక ఆధ్యాత్మికత పరిభాష ఏమీ అవసరం లేదు. మనం ఎవరికైనా దగ్గర కావాలంటే మనం ఏం చేస్తాం? మనం ఏమి చేస్తామో అదే బాబా పరంగా అప్లై చేసుకోండి. అదే మనం చేయాల్సింది. అదే బాబాకు కూడా ఇష్టం. ముందు బాబా పరంగా బాబాకు దగ్గర కావాలంటే బాబా పట్ల మనకు ప్రేమ ఉండాలి. ప్రేమ లేకపోతే దగ్గర కావాలని ఎందుకు అనుకుంటాం? కాబట్టి బాబా పట్ల మనకు ప్రేమ ఎలా పుడుతుందో ఆలోచిస్తాం. ఎవ్వరి పట్ల అయినా ప్రేమ ఎలా పెరుగుతుంది? మళ్ళీ తిరిగి తిరిగి ఆలోచించడం ద్వారా పుడుతుంది. శ్రీ సాయినాథుని శరత్ బాపూజీ, సాయి పదం షిరిడి.